అభయ టీవీ వీక్షకులకి స్వాగతం. అభయ టీవీ వార్తల్లో వెళ్లే ముందుగా ఒక మంచి మాట. సోదరులారా, మిత్రులారా, నిజాయితీ నమ్మకం లేకుండా ఒక ఆధ్యాత్మిక ఆచారాన్ని పాటిస్తూ ఉండటం కపటతత్వం అవుతుంది. ఒక ఆచారం యొక్క బాహ్య రూపానికి అండిపెట్టుకొనక దాని అసలు ఉద్దేశానికే విధేయుడై ఉండడం వివేకము. ఆధ్యాత్మిక ఆచారం పట్ల కానీ, సిద్ధాంతం పట్ల కానీ, గురువు పట్ల కానీ నిష్ట లేకపోవడం వల్ల ఆధ్యాత్మిక పతనం జరుగుతుంది. దేవుని యందు, ఆయన సేవకుని యందు విశ్వాసంగా ఉండండి. అప్పుడే అన్ని విషయాల్లోనూ దేవుని హస్తము పనిచేయడం చూస్తారు. శ్రీ శ్రీ పరమహంస యోగానంద. నిరూపిస్తాం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా, మెడిసిన్ లోనైనా తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 ఎన్ఆర్ఐ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ భేరి. జె జగన్నాథ సూరి 99.85%, ఎంబిఎన్ రోహిత్ 99.81%, 98 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 72 మంది, 95 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 189 మంది. లక్ష్యం మీది, లక్ష్య సాధన ఎన్ఆర్ఐది. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. అభయ టీవీ ఛానల్ ద్వారా ఈరోజు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి నివాళులు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మే 21 అంటే భారతదేశపు మాజీ ప్రధాని, యంగ్ డైనమిక్ లీడర్, యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మన భారతదేశానికి టెక్నాలజికల్గా విప్లవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అలాంటి గొప్ప నాయకుడు, మాజీ ప్రధానమంత్రి యొక్క మనవడు, మాజీ ప్రధానమంత్రి యొక్క కొడుకు ఆయన రాజీవ్ గాంధీ గారిని శ్రీలంక ఉగ్రవాదులు హత్య చేయబడ్డటువంటి రోజు. ఆయన 1991 ఇలాంటి జనరల్ ఎలక్షన్స్లోని, ఇప్పుడు ఎలా జరుగుతుందో అలాంటి జనరల్ ఎలక్షన్స్లో కొన్ని పేజ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత విశాఖపట్నంలో మీటింగ్ చెప్పి తర్వాత తమిళనాడుకి వెళ్ళి శ్రీపెరంబదూరులో ఎలక్షన్ మీటింగ్లో అందరికీ ఉపన్యాసం చెప్పబోయే ముందు ఆయనకు దండలేస్తూ ఉండే సమయంలో ఒక ధను రూపంలో ఒక హ్యూమన్ బాంబు, మానవ బాంబు వచ్చి ఒంటి నిండా బాంబులు పెట్టుకుని పేల్చుకుని రాజీవ్ గాంధీ గారితో పాటు కొంతమంది సెక్యూరిటీ ఆఫీసర్ని చాలామందిని హత్య చేయబట్టినటువంటి రోజు. రాజీవ్ గాంధీ గారు దేశం యొక్క ఎందుకు చనిపోయాడంటే దేశం యొక్క సమగ్రత కోసం, శ్రీలంకకి వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారంగా ఆ ఉగ్రవాదులకి సపోర్ట్ చేయలేదనేటువంటి భావంతో చంపబడ్డాడు. భారతదేశ చరిత్రలో తల్లి కొడుకు ఇద్దరు ప్రధానమంత్రులుగా ఉండి దేశం యొక్క స్వాతంత్ర్యం సమగ్రత కోసం, ఇంటిగ్రిటీ అంటాం, దేశం విచ్ఛిన్నం కాబోయేటప్పుడు వ్యతిరేకంగా ఐకమత్యంగా కలపటానికి వారి యొక్క ఇద్దరు ప్రాణాలని దేశ ప్రజలకు అర్పించారు. ఇప్పుడున్నటువంటి పార్టీలు చూస్తే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెచ్చిపెడతమే కాకుండా అన్ని ప్రాంతాలని, అన్ని వర్గాల ప్రజల్ని ఏకత్వం చేయటం కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. అలాగే అందరికీ సమానమైనటువంటి భావంతో, ప్రేమతో, సోదరాభిమానంతో చూసేది కాంగ్రెస్ పార్టీ. అలా కాకుండా ఇప్పుడున్నటువంటి పరిపాలించేటువంటి బీజేపీ పైన ఎంతసేపు దేశాన్ని ప్రాంతాల వారిగా విడగొడదాం, లేకపోతే మతాల వారిగా విడగొడదాం అనేటువంటి బీజేపీ పార్టీకి ఇవాళ ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పోవచ్చు సరికావేశం మీద అంతా డబ్బులమయంతో వచ్చి, డబ్బు ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళది కనీసం ఈ సంవత్సరం ఒక్కొక్కరు 5,000 కోట్లు తక్కువ లేకుండా తీశారు. దానికి ప్రజలను పూర్తిగా పార్టీలు తప్పడటం కూడా కరెక్ట్ కాదేమో. ప్రజలే నాకు డబ్బులన్నీ ఎగబడేటప్పుడు, అంత డబ్బుతో ఉన్నప్పుడు ఎక్కువ భాగం పరిపాలించినా కానీ, ఎక్కువ కాలం పరిపాలించినా కానీ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ డబ్బులు తీయలేకపోతుందంటే వాళ్ళు అవినీతి పరుల. ఒక్కసారి 5 సంవత్సరాలు పరిపాలించగానే కొన్ని లక్షల కోట్లు దోసుకుని ఒక్కొక్క ఎలక్షన్కి
ఒక్కొక్క ఎమ్మెల్యేకి 25 కోట్లు గాడి పంచి 5,000 కోట్లు తీసేటువంటి ఆ పార్టీలు అవినీతి పార్టీలో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. తర్వాత అందరికీ తల్లి లాంటిది కాంగ్రెస్ పార్టీ, అందరికీ సమాన భావంతో చూసేటువంటి అన్ని ప్రాంతాలను చూసి అన్ని వర్గాలను చూసి తప్పనిసరి పరిస్థితుల్లో విభజన జరగటం, దానికి కాంగ్రెస్ పార్టీ వదిలి ఇప్పుడు ఆంధ్రాలో పోయినా కానీ దేశం మొత్తం మీద మరలా తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం వస్తుంది. రాహుల్ గాంధీ గారు చేసిన జోడో యాత్రకి, భారత న్యాయయాత్రకు కూడా ఫలితం రాబోతున్నట్టుంది. మన ఆంధ్రాలో తక్కువగా ఉన్నా కానీ ఉత్తర భారతదేశంలో బాగానే ఉంది. మరలా జూన్ 4వ తారీఖు నాడు ఇండియా కూటమి కనుక భారతదేశంలో అధికారం చేపట్ట ఫలితాలు అనుకూలంగా వచ్చినప్పుడు ఇక్కడ పెద్ద మనం సంబరాలు జరుపుకుని అందరికీ మన పాత్రికేయులకి మా కార్యకర్తలందరూ కూడా స్వీట్లు పంచుతామని మనం చేసుకుంటూ మరి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారు ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ రాజీవ్ గాంధీ గారి యొక్క ఆశయాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్ పార్టీ. రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ. జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీయ తీర్థ మహాస్వామి వారు వైశాఖ శుక్ల త్రయోదశి మంగళవారం నృసింహ జయంతి సందర్భంగా శృంగేరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిఠాపురంలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పోటీ చేశాడో అప్పటి నుంచి పిఠాపురం పేరు మారుమోగుతుంది. అక్కడ పవన్ కళ్యాణ్ ఓడిపోతారని గెలుస్తారని 1,00,000కి 1,50,000 బెట్టింగ్ రాయిళ్ళు ఇస్తున్నట్లుగా సమాచారం. అయితే ఇక్కడ పోలిన ఓట్లు ఎన్ని, మహిళలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారో చూద్దాం. పిఠాపురంలో మొత్తం పోలిన ఓట్లు 2,04,811 అయితే 86.63% ఓట్లు పోలయ్యాయన్నమాట. మహిళల ఓట్లు వచ్చేసరికి 101,438 ఓట్లు ఉన్నాయి. అలాగే పురుషుల ఓట్లు 103,370 ఓట్లు ఉన్నాయి. ఈ విధంగా మనం అంచనా వేసి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరికి ఎన్ని, మహిళలకి ఎవరికి ఓట్లు వేస్తారు, పురుషులకి ఎవరు ఓట్లు వేస్తారు అనేది తెలియని సంకోచమే. కనుక ఎవరు గెలుస్తారు, ఓడిపోతారు అనేది జూన్ 4 దాకా మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. దేశంలోనే అత్యధికంగా పోలింగ్ శాతం ఆంధ్రప్రదేశ్లో నమోదైనట్లుగా ఎన్నికల అధికారి ముఖేష్ మీనా కుమార్ గారు తెలియజేయడం జరిగింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన 4 దశల పోలింగ్లో దేశంలోనే అత్యధిక ఓటింగ్ ఆంధ్రప్రదేశ్లో నమోదైందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అన్నారు. రాష్ట్రంలో మొత్తం 81.86% ఓట్లు పోలైనట్లుగా ఆయన వెల్లడించారు. ఈవీఎంల ద్వారా 80.66%, మిగతా ఓట్లు బ్యాలెట్ పేపర్ల ద్వారా పడినట్లు తెలిపారు. 2014లో 78.41% కాగా 2019లో 79.77% పోలింగ్ నమోదైందన్నారు. ఈసారి 81.86% అత్యధిక ఓటింగ్ ఆంధ్రప్రదేశ్లో నమోదైనట్లుగా తెలియజేశారు. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వచ్చే మా వార్తా విశేషాలను వీక్షించండి, లైక్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.